వెల్కమ్ టు టీ టైమ్స్. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని జయరాం తండాలలో జనసేన పార్టీలోకి పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్దూరు నాగేష్ ఆధ్వర్యంలో యువకులు మహిళలు భారీ సంఖ్యలో చేరారు. వెల్దూరు నాగేష్ మాట్లాడుతూ ఈ రోజు తమ జనసేన పార్టీలో రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో పార్టీలోకి చేరడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ సిద్ధాంతాలు చాలా గొప్పవి, ఆనందదాయకం మరియు దేశానికి ఒక రోల్ మోడల్ గా ఎదిగిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్. అలాంటి నాయకుని అడుగుజాడల్లో నడవాలని తమ యొక్క కోరిక. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీ బలోపేతం చేసే విధంగా చూసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆయనకు ఎన్నో అవమానాలు, కుటుంబ సభ్యులను తిట్టి, తల్లిదండ్రులను తిట్టి, అన్నయ్య వాళ్ళని తిట్టి అన్నీ కూడా భరించి ఒకే ఒక శబ్దంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన విజయాన్ని సాధించి 21 స్థానాలకు పోటీ చేసిన స్థానాలన్నీ విజయం సాధించి ఉప ముఖ్యమంత్రి సీట్లో ప్రజలు కూర్చోబెట్టారు. ఆయన నిజాయితీ నిరూపించుకోవడానికి ఆయన 10 సంవత్సరాల పాటు ప్రజల్లో తిరిగాడు. ఇప్పుడు తెలంగాణలో కూడా మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఈ గ్రామంతోనే మన పాలకుర్తి నియోజకవర్గంలో స్టార్ట్ కావాలని మీ అందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇలా చాలా హ్యాపీ ఉంది. మీరు ఇక్కడ ఎంత ఏజ్లో ఉన్నా కూడా ఆయనకు అభిమానులు ఉండి మమ్మల్ని ఇక్కడ దాకా రప్పించుకోవడానికి మేము నమస్కారం చేస్తున్నాం. మన గ్రామం లాగే పాలకుర్తి నియోజకవర్గంలో మొదలైంది. ఇక తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలో జెండా జయరాం తండా నుండే కదులుందని నేను అనుకుంటున్నాను. సుధాకర్, మీ యొక్క అభిమానానికి ఈ సార్ నిదర్శనం ఇదే. ఇంతమంది కూడా పార్టీలో ఉండడం మాకు చాలా, నా అవసరాలు పాలకుర్తి నియోజకవర్గంలో ఎప్పుడు కాల్ చేసినా కూడా తప్పనిసరిగా మీ దగ్గరికి నేను వస్తా. నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ఆశయాలు సిద్ధాంతాలు పాలకుర్తి నియోజకవర్గ ప్రజల్లోకి తీసుకెళ్లడమే నా జీవిత లక్ష్యం. ఆ జెండాను పట్టుకొని ఎక్కడికి నలుమూలల పాలకుర్తి నియోజకవర్గం అన్ని గ్రామాలు తిరిగి మీలాంటి వాళ్ళందరినీ తయారు చేయడం, ఆయన సిద్ధాంతాలు మీ అందరికి చెప్పడం నా యొక్క బాధ్యత. నా పరంగా మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా, ఏం కావాలన్నా కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సుధాకర్ గారికి ఇవ్వండి. తప్పనిసరిగా ఈ జెండా యొక్క సిద్ధాంతాలు, ఆయన సిద్ధాంతాలను ప్రజలకు తీసుకుపోవడానికి మీ సహాయ సహకారాలు అందించినందుకు మీకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. మోడీ వచ్చింది. అందరికి నమస్కారం. ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండల పరిధిలోని జయరాం తండాలో దాదాపుగా భారీ చేరికలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క అధినేత ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి ఈ యొక్క జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ యొక్క పాలకుర్తి నియోజకవర్గంలో ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే నా ముఖ్య ఎజెండా. మరియు ఈ ఆగస్టు 30 తారీఖులో జరిగే వైజాగ్ ప్రోగ్రాంకి కూడా పాలకుర్తి నియోజకవర్గం నుండి ఎక్కువ సంఖ్యలో జన సైనికులు కదలడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అంతమంది కూడా ఆ గ్రామానికి చెందిన ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానం గురించి చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆశయాలు దేశ యొక్క అభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఆయన విజయం చాలా గొప్పగా ఉంది. ఆ విజయానికి మేము అందరం ఆహుతులైనమని చెప్పి ప్రజలు సంతోషాన్ని వ్యక్తం పరుస్తూ చాలా సంతోషకరమైన వాతావరణంలో ఈ చేరికలు జరిపించుకోవడం జరిగింది. జై జనసేన. రాయపర్తి మండలంలోని జయరాం తండా వాసులు దాదాపు వారు ఎన్నో రోజుల నుండి సుధాకర్ తమ్ముడు చాలా రోజుల నుండి ఒక అధినేత ఆశయాలు సిద్ధాంతాలు మన పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలంలో ముందు తీసుకుపోవాలని చెప్పి ఆరాటపడుతూ వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి ఒక పార్టీని ఖచ్చితంగా ముందు తీసుకుపోవాలని చెప్పి ఇవాళ అధినేత మీద ఉన్న గౌరవంతో అధినేత ఆశయాలు సిద్ధాంతాలు వారికి నచ్చి ఇవాళ దాదాపు చేంజ్ కావడం జరిగింది. వీళ్ళ ఉత్సాహాన్ని చూస్తే పాలకుర్తి మొత్తం చాలా సంతోషకరమైన వాతావరణంలో జనసేన పార్టీ ఉందని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు తెలంగాణలో తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఉండాలని చెప్పి వీళ్ళందరూ కూడా చాలా భావిస్తూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై జనసేన.